నమస్తే. 2026 మాస ఫలితాల్లో జూన్ మాసంలో ధనుస్సు రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ జూన్ మాసంలో కొన్ని విషయాల్లో అవరోధాలు ఏర్పడవచ్చు. ఏ విషయాల్లో అంటే స్థిరాస్తి కొనుక్కునే విషయంలో కానీ, తల్లిగారి ఆరోగ్య యోగక్షేమాలు పర్యవేక్షించుకోవడం చాలా అవసరం. ఈ విషయాల్లో కొద్దిగా ఆందోళనకరంగా ఉండవచ్చు. అలాగే మోసం జరగవచ్చు ఎక్కువగా. అంటే ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు ఒకటికి 2 సార్లు చూసుకోండి. ఎందుకంటే మోసం జరిగే సిచ్యువేషన్స్ అయితే ధనుసు రాశి వారికి ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బంధుమిత్రులతో చక్కగా కజిన్స్తో కానీ బంధుమిత్రులతో కానీ సంభాషణలు ఎక్కువగా జరుగుతాయి. వాటిలో ఎంతవరకు ఆ ఎఫెక్షన్లో రియాలిటీ ఉంది అన్నది చూసుకోండి. ఎందుకంటే ప్రతిదీ మాయలా ఉంటుందన్నమాట ఈ మాసంలో ధనుసు రాశి వారికి. ఆ విషయాల్లో పర్యవేక్షించుకోండి ఒకసారి. అలాగే తండ్రి వైపు బంధుత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కొన్ని అపార్థాలు, చికాకులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసే వారికి కొంత అవరోధాలు అయితే ఈ మాసంలో కనిపిస్తున్నాయి. విద్యార్థులు విద్య పట్ల అధికంగా శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా కమింగ్ అకాడమిక్స్లో ఈ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు పే చేయకపోతే చాలా ఇబ్బందులు ధనుసు రాశి వారికి ఏర్పడతాయి. ఈ మాసంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి అయితే ఈ మాసం అంతా కొంత అనుకూలంగా ఉంది. అలాగే ఆరోగ్య పరిస్థితులు అనేవి చక్కగా ఉన్నాయి. అంటే ఉన్న జాబ్ నుంచి బెటర్ జాబ్కి ట్రై చేసే వాళ్ళకి కూడా కొన్ని అవకాశాలు ధనుసు రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసే వారికి కొన్ని ఆటంకాలు అయితే కనిపిస్తున్నాయి. సంతానం కోరుకున్న దంపతులకు కూడా కొన్ని అవరోధాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రేమ విషయాల్లో చాలా జాగ్రత్తగా ధనుసు రాశి వారు వ్యవహరించాలి అని మనకి ఈ మాసంలో తెలుస్తోంది ట్రాన్సిట్ వల్ల. అలాగే ధనుసు రాశి వారు మరి ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో కొంత అర్ధనాదీశ్వర శ్లోకాన్ని పఠించడము, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించుకోవడం వల్ల కొంత చక్కటి ఉపశమనం అయితే లభిస్తుంది. స్వస్తి.